ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నీతి ఆయన దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నదంట. ఆయన దృష్టికి మురికి గుడ్డ వలె మరి ఉండదా? వెనకకు వచ్చి ఒక ఆయన ఇలాగే, అయ్యా నాకు ఈ కష్టం నుంచి నువ్వు నన్ను తప్పించు, ఈ కష్టం నుంచి నువ్వు నన్ను తప్పించు, తప్పిస్తే నీ మందిరానికి నేను మంచి కానుకల బాక్స్ కొని చేసిస్తాను అన్నాడంట. తెలిసిందా మనకి? కానుకల బాక్స్ చేసిస్తారన్నాడంట. తీరామోస అయ్య గారు మొత్తానికి మరి మొక్కును బట్టో లేకపోతే ఏసేపు చూపే ప్రేమను బట్టో ఆ కష్టం తీరింది ఆయనకి. ఏ కష్టము? అనుకున్న కష్టం, వచ్చిన కష్టం తీరిపోయింది. దేవుడు గట్టెక్కించాడు, పాపం సంతోషించాడు, చప్పట్లు కొట్టాడు, ప్రార్థించాడు. అప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది, అమ్మో నేను కష్టంలో ఒక ముక్కుకున్నాను కదా, ముక్కుకున్నాను కదా, ఇప్పుడు దాన్ని మరి చేయించాలి కదా అని కార్పెంటర్ షాప్కి వెళ్ళి నాకు ఇలా నమూనాలో ఇలా మంచిగా అందంగా సుందరంగా ఉన్న ఒక కానుకలు పెట్టి చేసిపోయా అంటే ఆయన 5,000 అవుద్ది అన్నాడంట. ఎంత అవుద్ది అన్నాడు? 5,000 అవుద్ది అన్నాడంట. అమ్మో 5,000 అవుద్దా? ఎంత? 5,000 అవుద్దా? ఇంత అవుద్దా అని అన్నాడంట. ఎంతో బేసరాలు ఆడినా కూడా అది తగ్గటం లేదు. ఆడు తగ్గటం లేదు. మొత్తానికి ఎందుకు వచ్చింది? దాన్ని కాస్త మనం తగ్గిద్దాం, ఒక 4 చెక్క ముక్కలు కొనుక్కొని 4 మధ్య కొట్టి ఇలా చేసిపోయి అంటే దానికి కూడా 2,000 అవుద్ది అన్నాడట. దానికి కూడా 2,000 అవుద్ది అన్నాడట. ఇదేంటి 4 చెక్క ముక్కలు తెగొట్టడానికి కూడా 2,000 అవుద్దా అని అడిగాడంట. బేరసారాలు అడిగాడంట. చివరికి ఇదంతా కాదులే గాని మన ఇంట్లోనే ఏదో మూలపడి ఉన్నాయి కదా 4 చెక్క ముక్కలు, ఆటలనే నేను తెగొట్టేసి చర్చి మందిరంలో పెట్టేస్తే పోలే అనేసి చర్చి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి మొత్తానికి ఆ 4 ఆటల్ని పెట్టి కొడుతూ ఉంటే ఒక దెబ్బేసేసరికి ఆ మేకెళ్ళి కంట్లో గుచ్చుకుంది, గుడ్డుపోయింది, కనుగుడ్డుపోయింది. ఏం పోయిందండి? కనుగుడ్డుపోయింది. నేను చెప్తున్న మాట ఏమిటంటే నీతిమంతులు యెహోవా సన్నిధిని సంతోషించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీతిమంతుడు సంతోషిస్తున్నాడా? గుడ్డిపోయిందని బాధపడుతున్నాడా? కనుగుడ్డిపోయిందని బాధపడుతున్నాడా? తన నీతి ప్రకారంగా నీతి క్రమంలో నడుచుకుని ఉంటే బాధ ఉండకపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే దేవుడు లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే మీ నీతి నా దృష్టికి మురికి గుడ్డ వలె ఉన్నది. అయినప్పటికీ మనం నీతిగా ఉండడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. 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 రెండవ మాట మనం చదువుకుందాం. ఎవరు సంతోషిస్తారు అంటే కీర్తన 105:3 మనం చూసుకుందాం. కీర్తన 105:3